మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని కేంద్ర పార్లమెంటుకు తెలియజేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. సాంకేతిక ఆర్థిక అంచనా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిజిబిలిటీ నివేదికను కేంద్ర జల సంఘానికి అందించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతూ లేఖ రాసినట్లు పార్లమెంటుకు తెలిపింది. ప్రాజెక్టుపై సంబంధిత అధికారులు పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రియా. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాన్ని చూసినట్లయితే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిన కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పుడే సాంకేతిక ఆర్థిక అంచనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి సిఎస్ఎస్ నివేదికను కూడా కేంద్ర జలవనరుల సంఘానికి కూడా అందించినట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు సంబంధించినటువంటి విషయాలని కూడా లేఖ రాసినట్లు కూడా పార్లమెంటుకు తెలిపింది. ప్రాజెక్టుపై సంబంధించిన అంశాలు అధికారికంగా పర్యావరణానికి సంబంధించిన ప్రాంత రాష్ట్రాలలోని సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలవరం బనకచర్ల ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన కూడా చేసేటట్లు కూడా ఉందని కూడా తెలుస్తుంది. ప్రాజెక్టుల పనులు ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రభుత్వానికి తెలిపిందన్నంత కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో జరిగినటువంటి విషయాలకు సంబంధించి కూడా సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు సంబంధించి లిఖితపూర్వకంగా కేంద్ర జలవనరుల శాఖ మాత్రమైతే సమాధానం అయితే ఇచ్చిందని తెలుస్తుంది. దీనికి పూర్తి స్థాయిలో అయితే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి జలవనరుల శాఖ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలను చూసుకున్నట్లయితే నాటి జరుగుతున్నటువంటి జలవనరుల శాఖ అనుమతితోటి నిర్మాణాలు చేపట్టాలి. ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్మాణాలలో ఆబ్జెక్షన్ చెప్పినట్టయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలతోటి కూడా సంప్రదింపులు జరిపి అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి విషయాల మీద కూడా ఒక చర్చ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.